దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 15th జూలై 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 135వ అధ్యాయము 3వ వచనము, సామ్ నంబర్ 135 and verse 3. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెహోవా దయాళుడు, మంచివాడు అని అర్థము. యెహోవా దయాళుడు అంటే మనకు సహాయము చేయుటకు, మనలను కాపాడుటకు, మనల్ని విడిపించుటకు ఎంతైనా తను తగ్గించుకుంటాడు. ఆయన దయాళుడు. హీస్ అ గుడ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దిస్ ఈస్ ప్లెజెంట్. దేవుణ్ణి కీర్తించుట మనోహరమైనది. ఇట్స్ అ ప్లెజెంట్ థింగ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Praise the Lord, for the Lord is good. Sing praises to his name, for that is pleasant. What is pleasant? To sing praises unto the Lord. What is pleasant? ఏది మనోహరము? ప్రియ దేవుని బిడ్డలారా, ఏది మనోహరము? కీర్తించుడి, ఆయన నామమును కీర్తించుడి. ఏదో కీర్తించడం కాదు, ఏదో పాటలు పాడడం కాదండి, ఆయన నామమును కీర్తించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక అది మనోహరమైనది. ఇట్స్ అ ప్లెజెంట్ థింగ్. సో వాట్ ఈస్ ప్లెజెంట్ టు గాడ్? When we sing praises unto his name. For thou art great, Lord. నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు గొప్ప కార్యములు చేయవాడవయ్యా, మీకు స్తోత్రం అని ఎప్పుడైతే మనం ఆయన స్తుతిస్తామో అది మనోహరము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సిద్కిన్యు, నీవు మా నీతి అయి ఉన్నావు, ఆ విధంగా స్తుతించుట మనోహరము. యెహోవా ఈరే, చూచుకునే దేవుడివయ్యా, మనోహరము. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని కీర్తించుడి. Sing praises to his name. Let's read. हिंदी में पढ़ेंगे भजन संहिता 135 और उसमें 3रा वचन पढ़ रहे हैं. यह की स्तुति करो, क्योंकि यहोवा भला है, उसके नाम का भजन करो, गाओ, क्योंकि यह मनभाऊ है. प्रभु को बहुत धन्यवाद अदा करते प्रिय भाइयों बहनों. परमेश्वर का नाम का भजन गाओ, क्योंकि यह मन भाव है, सुंदर है. ये प्रभु को बहुत धन्यवाद अदा करते. वो भला है. क्यों परमेश्वर की स्तुति करना है? वो भला है, अच्छा है. भला मतलब इज गुड. परमेश्वर अच्छे हैं, भले हैं. అందుకే ఆయన దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు. ఐఎమ్ ఎ గుడ్ గాడ్. కమ్, ఐ విల్ బ్లెస్ యూ. ఐ విల్ మిమ్మల్ని గద్దించనంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడని ఆయన యుద్ధకు రండి. దేవుడు మనోహరుడని, దేవుడు దయాళుడని, మంచివాడని ఆయన దగ్గర రండి. అప్పుడే మనం పొందుకుంటాం. చాలామంది దేవుడికి నేను ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, నేను ఎంత కష్టపడి ఉపవాసం ఉంటే దేవుడు ఇస్తాడు, ఆ విధంగా రావద్దండి దేవుడి దగ్గరికి. ఆయన కఠినుడు కాదు. యేసు ప్రభు రక్తము చేత కడగబడిన నీవు జాగ్రత్తగా గమనించు. ద లార్డ్ ఈజ్ గుడ్ టు యూ. పాత నిబంధనలోనే భక్తుడు ఈ విధంగా ఆయన దేవుని కీర్తిస్తుంటే, క్రొత్త నిబంధన రక్తము కింద ఉన్న నీవు ఇంకెంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యముగా యెహోవా దయాళుడు అని నువ్వు చెప్పగలవు. ఎందుకు తెలుసా? ఆయన ఉగ్రతంతయు ఆయన కుమారుడి మీద పెట్టాడు. నీ మీద, నా మీద రావాల్సిన ఉగ్రతంతయు ఆయన కుమారుడి మీద పెట్టాడు. అందుకే ఆయన దయాళుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు, యెహోవా దయాళుడు. కనుక ఈరోజు నువ్వు ఏమి అడుగుతున్నావు ఆయనని, అది నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్ము. హీఈస్ గివింగ్ యూ రైట్ నౌ.
ధారాళంగా ఇచ్చేవాడు, ధారాళంగా ఇచ్చే దేవుడు. ఆయన దయాళుడు కాబట్టి ధారాళంగా ఇస్తాడు. ఆయన దయాళుడు కాబట్టి నువ్వు అడగక మునిపే నీకు జవాబిస్తాడు. ఆయన దయాళుడు గనక మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీకు చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, నీవు దయాళుడు అయ్యా నాయన. తండ్రి, నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు నాయన. నువ్వు చాలా గొప్ప దేవుడివి, భయంకరమైన దేవుడు అయినప్పుడు కూడా నాయన మా నిమిత్తము నువ్వు దయాళుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఏక సమయంలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, అవసరాలన్నీ తీర్చినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. హాస్పిటల్స్లో ఉన్న వారు, ఐసీయూలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రం, డిశ్చార్జ్ను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించండి, కాపాడే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవ. మంచి పొజిషన్స్లో ఉన్నాను, వారు దీవించిన ఆయన తండ్రి. నీవు దయాళుడు అయ్యా. లోకమైతే మాకు దయ చూపించదు కానీ నాయన నీవు దయాళుడు అయి ఉన్నావు నాయన, దయ చూపించే దేవుడు అయి ఉన్నావు నాయన. దయ చూపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ ఇచ్చినందుకు స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ తోడుకే స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. మీ తోడు దయచేసి నాయన తండ్రి, మీరు దయాళుడై ఉన్నారయ్యా. నీవు మంచి దేవుడు అయి ఉన్నావు నాయన. పిల్లలు ప్రయాసపడుతుండగా వారి చదువుల్లో మీ తోడు దయచేసి నడిపించి కాపాడి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాయన వారు చదువుకుంటున్న దాంట్లో ఎక్సెల్ అవుట్ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవా దీవించండి. మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశంను రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.